హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా విజయ్ బ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి మా కర్ణాటక ట్రిప్లోని డే 3 అనమాట. సో మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే మేము లాస్ట్ డే చాముండి హిల్స్ పైన కొండ మీద అకామిడేషన్ తీసుకొని అక్కడ స్టే చేసామన్నమాట. సో ఆ రూమ్ అయితే ఫస్ట్ మీకు చూపించేస్తాను. ఇది వచ్చేసి టెంపుల్ అకామిడేషన్. టెంపుల్కి చాలా దగ్గరలోనే ఉంటుందన్నమాట, వాకబుల్ డిస్టెన్స్లో. సో ఈ రూమ్ వచ్చేసి ఒక 2 కాట్స్ అయితే ఇచ్చారనమాట. అలాగే చిన్న చిన్న టేబుల్స్ ఏవో ఇచ్చారు. బట్ అవి చాలా పాత వాటిలాగా ఉన్నాయన్నమాట. అంత బాగా అయితే లేదు రూము. బట్ అప్పటికి మాకు టెంపుల్ దగ్గరలో కావాలని చెప్పేసి ఇది బుక్ చేసుకున్నాము. ఒక్క నైటే కాబట్టి మేము స్టే చేసేది. మేము అడ్జస్ట్ అయిపోయామన్నమాట. మార్నింగే 7 o'clockకి లేచి అందరం రెడీ అయిపోయాము. మేము స్టే చేసిన ఈ టెంపుల్ అకామిడేషన్ పేరు వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి గెస్ట్ హౌస్ అనమాట. ఇది కరెక్ట్గా మనకి మహిషాసుర స్టాట్యూ ఎక్కడైతే ఉంటుందో దానికి కరెక్ట్గా వెనకాలైతే ఉంటుంది. చాముండి హిల్స్లోకి ఎంటర్ అవుతూనే కుడి చేతిలో కత్తి, ఎడమ చేతిలో నాగుపాము పట్టుకున్న ఈ మహిషాసుర స్టాట్యూ అయితే మనకి స్వాగతం పలుకుతుందన్నమాట. సో దాని వెనకాలే మేము స్టే చేసిన రూమ్ ఉంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు ఒక వే కనిపిస్తుంది కదా, ఆ వేలో వెళ్తే మనం చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ని అయితే రీచ్ అవుతామన్నమాట. జస్ట్ ఒక ఫర్లాంగ్ ఉంటుంది. ఒక 5 minutes వాక్లో మనము అమ్మవారి టెంపుల్ని అయితే రీచ్ అయిపోతాము. ఈ శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయం మైసూర్కి 13 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. మైసూర్ అనే పేరు పాత కన్నడ పదం మహిషూరు నుంచి వచ్చింది. మహిషూరు అంటే మహిషాసుర గ్రామం అనే అర్థం అన్నమాట. కాలక్రమేణా బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత ఈ పేరుని మైసూర్గా మార్చారు. పురాణాల ప్రకారం ఈ చాముండి హిల్స్ కొండపైన అతి భయంకరమైన యుద్ధం తర్వాత మహిషాసురుని అమ్మవారు సంహరించారు. అప్పటి నుంచే అమ్మవారికి మహిషాసుర మర్దిని అని పేరు కూడా వచ్చిందని చెబుతారు. మనం ఇప్పుడు ఆలయానికి ఎడమ పక్క నుంచి వెళ్తున్నాం అన్నమాట. అక్కడే మనకి పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది. డైరెక్ట్గా దర్శనం చేసుకోవడానికి వచ్చేవాళ్ళు ఇక్కడ పార్క్ చేసుకొని వాళ్ళు దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. అప్పుడే ఉదయిస్తున్న సూర్యకిరణాలు డైరెక్ట్గా అమ్మవారి బంగారు వర్ణంలో ఉన్న గోపురం మీద పడటంతో అమ్మవారి గోపురం చూడటానికి అత్యద్భుతంగా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మేము ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ దర్శనానికి వెళ్ళినా కూడా రష్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపించి 100 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఈ చాముండేశ్వరి అమ్మవారి ఆలయం ఒక శక్తిపీఠం కూడా. సతీదేవి తల వెంట్రుకలు ఇక్కడ పడ్డాయని చెప్తారు. ఈ చాముండేశ్వరి అమ్మవారికి సంబంధించిన ప్రథమ ఆలయం 12వ శతాబ్దంలో హొయసల రాజుల చేత నిర్మించబడింది. ఆ తర్వాత శతాబ్దాలుగా మైసూర్ పాలకులచే పోషించబడిన ఈ ఆలయం కృష్ణరాజ వడియార్ 1827లో పునరుద్ధరించారు. అదేవిధంగా వారు ఈ చాముండేశ్వరి అమ్మవారిని తమ కులదేవతగా భావించి ప్రతి ఏటా దసరా ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే అమ్మవారి దర్శన వివరాల కిందకు వస్తే మార్నింగ్ 7:30 నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు దర్శనం ఉంటుంది. అలాగే మళ్ళీ 3 నుంచి సాయంత్రం 6 వరకు దర్శనం ఉంటుంది. మళ్ళీ రాత్రి 7:30 నుంచి 9 గంటల వరకు దర్శనం అయితే అవైలబుల్గా ఉంటుందన్నమాట. అలాగే విశేషంగా అమ్మవారికి ఇక్కడ అభిషేకం కూడా జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు అభిషేకం జరుగుతుంది. శుక్రవారం మాత్రం ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే అభిషేకం అయితే జరుగుతుందన్నమాట. వాటికి సంబంధించిన టికెట్లు అవి కూడా మనం ఇక్కడే తీసేసుకొని డైరెక్ట్గా ఆ సేవలో పాల్గొనొచ్చు. ఈ కొండపైన ఇంకొక అతి పురాతనమైన మహాబలేశ్వర్ టెంపుల్ అని ఉంటుందన్నమాట. అది వచ్చేసి శివుడికి అంకితం చేసినది. ఇది అమ్మవారి ఆలయానికంటే ముందు నిర్మించిందిగా భావిస్తారు. సో మేము వెళ్ళినప్పుడు స్కూల్ పిల్లల్ని ఎక్స్కర్షన్ తీసుకొచ్చారనమాట. సో అది నాకు చాలా బాగా అనిపించింది. ఎవరైనా మామూలుగా ఎంజాయ్ చేసే ప్లేసెస్కి తీసుకెళ్తారు, కానీ అక్కడ నేను చూసిన అద్భుతం ఏంటంటే పిల్లల్ని టెంపుల్స్కి తీసుకొస్తున్నారు ఎక్స్కర్షన్కి. అది చాలా బాగా అనిపించింది. అండ్ మా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయి మేము బయటకైతే వచ్చేసామన్నమాట. ఆ తర్వాత మేము ఇందాక స్టే చేసిన గెస్ట్ హౌస్కి పక్కనే టిఫిన్ స్టాల్ ఉంది. అక్కడే అందరం టిఫిన్ చేసేసాము. ఏదైనా ప్లేట్ 50 రూపీస్ తీసుకున్నారనమాట ఇక్కడ. సో టిఫిన్ చేసేసాక మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయి అన్నీ ప్యాక్ చేసుకొని చెక్అవుట్ అయితే చేసేసి ఇప్పుడు చాముండి హిల్స్ నుంచి కిందకైతే దిగుతున్నాం అనమాట. సో కిందకి దిగేటప్పుడు మనము కొండ శిఖరం పై నుంచి మైసూర్ ప్యాలెస్ని, కరంజీ సరస్సు మరియు ఇతర అనేక చిన్న చిన్న ఆలయాలన్నీ కనిపించే వ్యూ పాయింట్ ఒకటి వస్తుందన్నమాట. సో అక్కడ ఆగాము ఒక 5 minutes. అలాగే కొండకి సరిగ్గా మధ్యలో అతిపెద్ద ఏకశిలా విగ్రహమైన నంది ఉంటుందన్నమాట. అది ఒక ప్రత్యేక ఆకర్షణ, కానీ ఇప్పుడు అది క్లోజ్ చేసేసారు. సమ్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఈ కొండకి మనకి 1000 మెట్లతో కూడిన అతి పురాతనమైన మెట్ల మార్గం కూడా ఉంది. చాలామంది మెట్లపై నుంచి కూడా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారు.
సో నెక్స్ట్ మేము వెళ్ళాలనుకుంది మైసూర్ ప్యాలెస్ అనమాట. కానీ దాన్ని ఓపెన్ చేయడానికి ఇంకా టైం ఉందని చెప్పేసి అక్కడ కొంతమంది లోకల్ వెండర్స్ మమ్మల్ని ఫ్యాక్టరీ అవుట్లెట్కి తీసుకొచ్చారు. ఇక్కడ మైసూర్ శాండల్స్, మైసూర్ సిల్క్, పౌడర్స్, క్రీమ్స్ ఇలాంటి ఒక స్టోర్ అనమాట. అండ్ శాండల్వుడ్ పైన చేసిన విగ్రహాలు అవన్నీ కూడా ఉన్నాయి. సో వాళ్ళు వీడియో తీయడానికి అయితే అలౌ చేయలేదన్నమాట. అందుకనే నేను జస్ట్ ఒక గ్లిమ్సే మీకు ఇవ్వగలిగాను ఇక్కడ వీడియోలో. అండ్ అక్కడ కొంచెం షాపింగ్ అయితే చేసాము. కొన్ని క్రీమ్స్, పౌడర్స్, పర్ఫ్యూమ్స్, సోప్స్ ఇలాంటివన్నీ తీసుకున్నారనమాట. శారీస్ అయితే తీసుకోలేదు. కానీ మైసూర్ అంటే మైసూర్ సిల్క్ చాలా ఫేమస్. అలాగే ఈ శాండల్తో చేసిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా ఫేమస్ కాబట్టి గుర్తుగా మేము కూడా కొంచెం షాపింగ్ అయితే చేసేసాము. అండ్ ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మైసూర్ ప్యాలెస్ దగ్గరకు వచ్చి కార్ని పార్క్ చేసేసి ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి పెద్దవాళ్ళకి 120 రూపీస్ ఛార్జ్ చేశారు. చిన్నపిల్లలకి వచ్చేసి 70 రూపీస్ ఛార్జ్ చేశారనమాట ఎంట్రీ టికెట్. సో ఈ మైసూర్ ప్యాలెస్కి కూడా మల్టిపుల్ ఎంట్రీస్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు కనుక దగ్గరలో ఎంట్రన్స్కి దగ్గరలో ఉన్న ఎంట్రీ దగ్గరికి రావాలంటే ఒకసారి అక్కడ కనుక్కొని అక్కడ దగ్గరలో ఉన్న పార్కింగ్లో అయితే మీరు వెహికల్స్ని పార్క్ చేసుకొని వచ్చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా ఉంటుందన్నమాట. ప్యాలెస్ పెద్దది. సో తిరగటానికి కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. మీరు ముందే పార్కింగ్ దూరంగా పెట్టి అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి లోపలంతా తిరగాలి అంటే కొంచెం టఫ్ అవుతుంది. సో అందుకని ఎంట్రీకి దగ్గరలో ఉన్న పార్కింగ్లో అయితే మీ వెహికల్స్ని పార్క్ చేసుకొని లోపలికి అయితే ఎంటర్ అవ్వండి. సో లోపలికి ఎంటర్ అవుతూనే ఆ రాయల్నెస్ అనేది మనకి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం అనమాట. ఫస్ట్గా మనకి ఆఫీసెస్ వస్తాయి ఈ ప్యాలెస్కి సంబంధించినవి. ఆ తర్వాత చెప్పుల స్టాండ్ అయితే ఉంటుంది. లోపలికి చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు అనమాట ప్యాలెస్లోకి. సో ఇది వచ్చేసి ఫ్రీ స్టాండే. మనం చెప్పులు అన్నీ దానిలో పెట్టేసి ఆ తర్వాత లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళాక కూడా స్టార్టింగ్లోనే ప్యాలెస్లో మైసూర్ సిల్క్ శారీస్ అండ్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే షాపింగ్ చేయొచ్చు. మేము ఆల్రెడీ ముందు చేసి వచ్చాం కాబట్టి లోపలికి కూడా వెళ్ళలేదు. జస్ట్ బయట నుంచి ఒక వీడియో క్లిప్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తుంది. అండ్ ఇక్కడ నేను వచ్చేసి టెంపుల్ హిస్టరీ గురించి ఒక బోర్డు పెడితే దాని గురించి చదువుతూ ఉన్నాను అనమాట. ఈ మైసూర్ ప్యాలెస్ని అంబా విలాస్ ప్యాలెస్ లేదా కొత్త ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. గతంలో వడియార్ రాజవంశం యొక్క అధికార నివాసం మరియు మైసూర్ రాజ్యం యొక్క స్థానంగా ఈ మైసూర్ ప్యాలెస్ ఉండేది. మైసూర్ను యాక్చువల్గా ప్యాలెస్ల నగరం అని వర్ణించారు. ఎందుకంటే ఈ మైసూర్ ప్యాలెస్తో సహా 7 ప్యాలెస్లు ఈ మైసూర్లో ఉన్నాయి. మొదటి ప్యాలెస్ 14వ శతాబ్దంలో చెక్కతో నిర్మించారట. ఆ తర్వాత అది చెక్కతో నిర్మించడం కారణంగా చాలా మార్లు అగ్ని ప్రమాదానికి గురయ్యి బూడిదైపోయినాయి. ఆ తర్వాత రాజవంశం మళ్ళీ దాన్ని పునరుద్ధరించుతూ వచ్చాయి అన్నమాట. సో ప్రస్తుతం మనం చూస్తున్న కోట వచ్చేసి రాతి, ఇసుక మరియు కలపతో 1897 నుంచి 1912 మధ్యలో నిర్మించారు. అందుకే పాత తరహాలో ఉన్న కోటను పాత కోట అని, ఇప్పుడు కొత్తగా నిర్మించిన ఈ ప్యాలెస్ను కొత్త కోట అని పిలుస్తారు. ప్యాలెస్లోకి ఎంటర్ అవుతూనే మనకి ఫస్ట్లో ఒక డిస్ప్లే ఉంటుందన్నమాట. అక్కడ రాజవంశానికి చెందిన వస్తువులను అయితే ప్లేస్ చేశారు. ఇక్కడే మనకి దసరా ఉత్సవాలప్పుడు చాముండేశ్వరి అమ్మవారిని తీసుకెళ్లే పల్లకి బంగారుది ఏదైతే ఉంటుందో అది, అండ్ అప్పుడు ఉత్సవాలకి జరిపే విగ్రహాలను అవన్నీ కూడా ఇక్కడే పెట్టారు. అండ్ ఆ తర్వాత ఇంకా కొంచెం లోపలికి వెళ్తూనే మనకి గ్రాండియర్గా ఆ రాయల్ ఎంట్రీ అయితే ఉంటుందన్నమాట ప్యాలెస్ లోపలికి. అండ్ మెయిన్ ఎంట్రీ వాల్కి మీరు కనుక ఇక్కడ చూసినట్టయితే ఏనుగు తలలను అయితే పెట్టారనమాట. అవి చూడడానికి చాలా న్యాచురల్గా ఉన్నాయి. నిజమైన ఏనుగు తల తీసుకొచ్చి అలా పెట్టేశారా అన్నట్టు అనిపిస్తున్నాయి అనమాట. అండ్ అవి ఒరిజినల్వే అని చెప్పారు. ఆ ట్రంక్ ఏదైతే ఉందో ఎలిఫెంట్ ట్రంక్స్ అవన్నీ ఒరిజినల్వే అని చెప్పారనమాట. అక్కడ నుంచి మనం ఇంకొంచెం లోపలికి ఎంటర్ అయితే లెఫ్ట్ సైడ్ గోడల మీద మొత్తం పెయింటింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. అప్పట్లో ఈ రాజ్యం అంతా ఎలా ఉండేది అన్నది మనకి ఆ పెయింటింగ్స్ ద్వారా తెలియజేయడానికి ట్రై చేశారు. అండ్ ఇక్కడే రైట్ సైడ్ మనకి సభా మండపం అయితే ఉంటుందన్నమాట. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. గ్లాసెస్తో పైన శిఖరం కప్పబడి ఉంది అండ్ కింద అన్ని పిల్లర్స్తో అయితే ఉందన్నమాట. సో దీనిని పబ్లిక్ దర్బార్ హాల్ అని పిలుస్తారనమాట. 1930లో మహారాజా జయచామరాజేంద్ర వడియార్ పాలనలో ఈ ప్యాలెస్ విస్తరించడానికి వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆ టైంలో ఈ సభా మండపాన్ని కన్స్ట్రక్ట్ చేశారని చెప్తారు. అక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఈ రాజవంశం వారి ఫోటోలన్నీ డిస్ప్లేలో పెట్టి ఉంచారనమాట. ఆ కాలం నాటి రాజులు ఎవరెవరు ఉన్నారైతే వాళ్ళ భార్యలు, పిల్లలు అండ్ వాళ్ళ ఫొటోస్, అప్పటి తరహాలో వాళ్ళు ఎలా ఫొటోస్ దిగారు అన్నవంతా ఇక్కడ పెయింటింగ్స్ రూపంలో డిస్ప్లేలో అయితే ఉంచారు.
అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే కూడా ఈ రాజులకి ఏవైతే ఇన్విటేషన్స్ వచ్చాయో అప్పట్లో ఇన్విటేషన్స్ అన్నీ సిల్వర్లోనే ఉన్నాయి. మోస్ట్లీ నాకు ఆశ్చర్యం వేసింది. సో సిల్వర్ ఇన్విటేషన్స్ అన్నీ కూడా ఈ రాజులకి ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా డిస్ప్లేలో పెట్టారు. ఇక్కడ మీరు చూస్తుంటే చాలామంది అయితే ఈ ప్యాలెస్ని విజిట్ చేయడానికి డైలీ వస్తూ ఉంటారనమాట. తాజ్మహల్ తర్వాత ఈ మైసూర్ ప్యాలెసే భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. అండ్ ఇక్కడ మీకు కిందకు చెప్పినట్టు ఇవన్నీ సిల్వర్ ఇన్విటేషన్స్ అనమాట ఈ రాజులకి వచ్చినవి. 1896లో చామరాజ వడియార్ పెద్ద కుమార్తె జయలక్ష్మిని వివాహం సందర్భంగా చివరి పాత వుడెన్ ప్యాలెస్ ఏదైతే ఉందో అది బూడిదగా మారిపోయింది. ఆ తర్వాత మహారాజా కృష్ణరాజు వడియార్ 4 మరియు అతని తల్లి మహారాణి కెంపనంజమ్మని దేవి గార్ల ఆధ్వర్యంలో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హెన్రీ ఇర్విన్ని కొత్త ప్యాలెస్ నిర్మించడానికి నియమించారు. ఆ సమయంలో రాజకుటుంబం సమీపంలోనే ఉన్న జగన్మోహన్ ప్యాలెస్లో నివసించేవారట. దీని ఆర్కిటెక్చర్ ఇండో సార్సనిక్ వాస్తుశిల్పం కలిసి ఇస్లామిక్, రాజ్పుత్ మరియు గోతిక్ నిర్మాణ శైలిలో రూపొందించబడింది. ఇక్కడ మీరు చూస్తున్న సింహాసనాలన్నీ ఆ సమయంలో మైసూర్ రాజవంశం ఎవరైతే ఉన్నారో వారు వాడినవన్నమాట. సో ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కోట వచ్చేసి 3 అంతస్తుల బూడిద గ్రానైట్తో నిర్మించారట. దీని పొడవు వచ్చేసి 245 అడుగులు అండ్ వెడల్పు వచ్చేసి 156 అడుగులు ఉంటుంది. సో ప్యాలెస్ లోపల మొత్తం అప్పటి స్టైల్లో వాళ్ళు ఎలాగైతే ఆ రాయల్ లైఫ్ని లీడ్ చేశారనేది మనం ఖచ్చితంగా కళ్ళకు కట్టినట్టు చూడొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది వడియార్ మహారాజ్ గారి శిల్పము. ఇక్కడ ఉన్న సభా మండపాలు, నాట్య మండపాలు, వీక్షించే మండపాలు, సిల్వర్ డోర్స్, వాటి మీద ఉన్న విగ్రహ చెక్కుళ్ళు కానీ, వుడెన్ డోర్స్ మీద ఉన్న మైసూర్ పెయింటింగ్స్ కానీ, లేదంటే ఇక్కడ మీకు నేను ఇప్పుడు చూపిస్తున్న సిల్వర్ డోర్ మీద ఉన్న చెక్కుళ్ళు చెక్కడానికి ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాలు పట్టుంటుంది వాళ్ళకి. సో ఇవన్నీ నేను మాటల్లో అయితే చెప్పలేను అండ్ ఈ వీడియో కూడా సరిపోదు అవన్నీ చెప్పడానికి. అందుకనే నేను ఓవరాల్గా పైన మీకు అవన్నీ చూపిస్తున్నాను అనమాట. నేను చెప్పేదానికన్నా మీరు డైరెక్ట్గా చూస్తే మీకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఫైనల్గా మేము కూడా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ తీసేసుకొని ప్యాలెస్ నుంచి బయటకైతే వచ్చేసాము. ప్యాలెస్ లోపల కెమెరాతో వీడియో అలో లేదు, ఓన్లీ ఫోన్ కెమెరాతో అలో చేశారనమాట. సో బయటకు వచ్చేసి మా చెప్పులు కలెక్ట్ చేసేసుకొని ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రసన్న కృష్ణస్వామి టెంపుల్ అని చెప్పేసి, ఇంకా కొంచెం ముందుకెళ్తే అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మైసూర్ రాజుల చేతే నిర్మించబడినాయి అనమాట. వాళ్ళు ఈ ప్యాలెస్లో ఉన్నంత కాలము ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు అండ్ ఇప్పటికీ కూడా నిత్య పూజ అయితే చేస్తూనే ఉంటారనమాట. సో వచ్చిన విజిటర్స్ కూడా ప్యాలెస్ని చూసిన తర్వాత ఈ టెంపుల్స్ని కూడా దర్శనం చేసేసుకుంటారు. సో చుట్టుపక్కల మొత్తం ఈ వర్టికల్ గార్డెన్స్, నార్మల్ ఫ్లవర్ గార్డెన్స్తో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ప్యాలెస్ని. అది చూస్తేనే ఆహ్లాదంగా అనిపిస్తుంది అనమాట అట్మాస్ఫియర్ మొత్తం. అండ్ అక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు వస్తే మనకి కొంచెం షాపింగ్ ఏరియాస్ అయితే ఉంటాయి అన్నమాట, ప్రైవేట్ వాళ్ళవి. సో అక్కడ ఏమన్నా కావాలంటే మనం కొనుక్కోవచ్చు. సో అలా నడుచుకుంటా మళ్ళీ మేము ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికైతే వచ్చేసామన్నమాట. ఆ తర్వాత మేము ఏం చేసామంటే ఒక బ్యాటరీ రైడ్ అయితే బుక్ చేసుకున్నాము. పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. సో దీంతో ఏం చేస్తారంటే ప్యాలెస్ చుట్టూతా ఒక రౌండ్ అయితే వేస్తారనమాట బ్యాటరీ కార్లో. మనం నడుచుకుంటైనా వెళ్ళొచ్చు, బట్ అంత ఓపిక లేని వాళ్ళు ఇలా బ్యాటరీ కార్తో ఒక రౌండ్ తీసుకుంటే మనకి మెయిన్ ప్యాలెస్ దగ్గర ఫోటో తీసుకోవడానికి మనకి కొంచెం సేపు స్టాప్ చేస్తారనమాట. సో మనం అప్పుడు అక్కడ దిగి ఫొటోస్ అవి తీసుకోవచ్చు. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు అయితే మనం ఎంతసేపు అయినా పర్లేదు, బట్ బ్యాటరీ కార్ అయితే కొంచెం లిమిటెడ్ టైంలోనే మనము ఫోటో సెషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ బ్యాటరీ కార్ ఎక్కేస్తే మళ్ళీ వాళ్ళు రౌండ్ చేసేసి మనల్ని ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడైతే డ్రాప్ చేసేస్తారనమాట. సో నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ మైసూర్ ప్యాలెస్కి 4 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. సో ఈ ప్రవేశ ద్వారాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేర్లు అయితే ఉన్నాయి అన్నమాట. తూర్పు వైపు ఉన్న ప్రధాన ద్వారానికి జయమార్తాండ ద్వారం అని చెప్పేసి పేరు, అండ్ ఉత్తరం వైపు ఉన్న ద్వారానికి జయరామ ద్వారం అని, దక్షిణ వైపు ఉన్న ద్వారానికి బలరామ ద్వారం అని, అండ్ పశ్చిమ వైపు ఉన్నది వరాహ ద్వారం అని చెప్పేసి పేర్లు అనమాట. సో మీరు కనుక ఎంటర్ అవ్వాలి అనుకుంటే ప్రధాన ద్వారం ఏదైతే ఉందో జయమార్తాండ ద్వారం, దాని నుంచి ఎంటర్ అవ్వండి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. సో ప్యాలెస్ మొత్తం తిరిగి చూడటానికి మనకి ఒక
2 అవర్స్ దాకా పడుతుంది. లోపల ప్యాలెస్ అంతా ఒక 1 అవర్ అండ్ బయట చుట్టుపక్కల తిరిగి చూడటానికి లేదా టెంపుల్స్‌ని కవర్ చేయడానికి ఒక 1 అవర్ పడుతుందనమాట. సో, మోస్ట్‌లీ మీరు ఈ మైసూర్ ప్యాలెస్‌ని ప్లాన్ చేస్తే ఒక 3 అవర్స్ అయితే పెట్టుకొని వెళ్ళండి. సో దట్ మీరు చాలా ప్రశాంతంగా చూడొచ్చు. ప్యాలెస్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా తిరిగి చూడొచ్చనమాట. సో, మేము అరౌండ్ 10:30కి లోపలికి ఎంటర్ అయ్యాము అండ్ ఇప్పుడు వచ్చేసి టైము 12:30 అవుతుంది. సో, బ్యాటరీ కార్లో నుంచి మేము కార్ ఎక్కడైతే పార్క్ చేసామో ఆ ఎంట్రీ దగ్గర దిగిపోయాము. సో దట్ మాకు వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి దక్షిణ కాశీగా పిలువబడే నంజన్గూడ్ అనమాట. ఈ నంజన్గూడ్ ఆలయం మైసూర్కి 23 కిలోమీటర్ల దూరంలో కపిల నది తీరాన ఉంది. ఈ నంజన్గూడ్ పేరు యొక్క మూలం శివుడికి అంకితం చేయబడిన శ్రీ నుంజేశ్వర ఆలయం మీద వచ్చింది. నంజన్గూడ్ అంటే కన్నడలో నుంజుండేశ్వరుడు నివసించే ప్రదేశం అని అర్థం. నుంజుండేశ్వరుడు అంటే విషం తాగిన దేవుడు అంటే శివుడు అని అర్థం అన్నమాట. సుమారు 9-10 శతాబ్దాల మధ్యలో పశ్చిమ గంగా రాజవంశ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని భావిస్తారు. హొయసల రాజులు, చోళులు, విజయనగర రాజులు గణనీయమైన చేర్పులతో దీనిని నిర్మించారు. మైసూర్కి చెందిన వడియార్ రాజులు ఆలయాన్ని చాలా వరకు పునరుద్ధరించారు. దాదాపు 1000 సంవత్సరాలుగా నంజన్గూడ్ ఒక ప్రధాన శైవ కేంద్రంగా ఉంది. ఈ నంజన్గూడ్ ఆలయంలో ప్రధాన దేవతలుగా శ్రీకంఠేశ్వర స్వామి మరియు పార్వతీదేవి కొలువుతీరి ఉన్నారు. అలాగే ఈ నంజన్గూడ్ ఆలయ పరిసర ప్రాంతాల్లో పండే రసబలే అనే అరటి పండ్ల రకం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. మైసూర్ ప్యాలెస్ నుంచి ఈ ఆలయానికి చేరుకునేసరికి సమయం మధ్యాహ్నం 1 గంట అయ్యింది. సో మేము దర్శనం కూడా కంప్లీట్ చేసేసుకుని ఆ తర్వాత అక్కడే భోజనం కూడా కంప్లీట్ చేసుకునేసరికి అరౌండ్ 2 o'clock అలా అయ్యింది. అక్కడి నుంచి మేము నెక్స్ట్ వెళ్తుంది వచ్చేసి కూర్గ్ అనమాట. నంజుండేశ్వర్ నుంచి కూర్గ్కి అరౌండ్ 5 to 6 hours జర్నీ అయితే ఉంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ ఈవినింగ్ అయితే అయిపోతుంది. అండ్ ఈవినింగ్ మనకి హిల్ స్టేషన్లో పెద్ద చూడడానికి ఏమి ఉండవు కాబట్టి మేము డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయి అయితే స్టే చేసామన్నమాట. కూర్గ్ వెళ్ళే దారి మొత్తం పచ్చటి ఆకులతో నిండిన చెట్లతో చాలా ఆహ్లాదాన్ని కలిగించాయి. అండ్ మనకి ఆ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో అంటే అప్పటి వరకు ఎండగా ఉంది, హిల్ స్టేషన్ దగ్గర అయ్యే కొద్దీ టెంపరేచర్ అంతా కూల్గా మారిపోయి చాలా వెల్కమింగ్గా అనిపించింది అనమాట. మన సైడ్ పాపులర్గా దీన్ని కూర్గ్ అని పిలుస్తాం కానీ యాక్చువల్గా ఆ ఊరి పేరు వచ్చేసి మాడికెరి అనమాట. సో ఇప్పుడు మనం మాడికెరి వెళ్ళి అక్కడ స్టే చేయబోతున్నాము. సో మాడికెరిలోనే మనకి కూర్గ్ టూరిస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చుట్టుపక్కలే ఉంటాయి అన్నమాట. మనందరికీ తెలిసినట్టే కూర్గ్ వచ్చేసి భారతదేశంలోనే అతి పెద్ద కాఫీ ప్రొడ్యూసర్ అనమాట. సో ఇక్కడ ఎక్కడ చూసినా మీకు కాఫీ తోటలు అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ అలాగే హిల్ స్టేషన్స్ అంటే మనకి ఎక్కువగా స్పైసెస్ అనేవి అయితే బాగా దొరుకుతాయి అన్నమాట. సో మేము కూర్గ్లో ఏమేమి షాప్ చేసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. బట్ ఇప్పుడు వచ్చేసి టైము మేము మాడికెరి ఎంటర్ అయ్యేసరికి అరౌండ్ 5:30 అలాగ అయిందనమాట. అండ్ ఎంటర్ అవగానే ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్ కొంచెం ఒక 10 kilometers లోపలికి వెళ్తే అబ్బీ ఫాల్స్ అని ఉంటుంది. సో మేము వెళ్ళినప్పుడు ఫాల్స్ వాటర్ ఫ్లో లేదు అని చెప్పారు, అందుకే మేము లోపలికి అయితే వెళ్ళలేదన్నమాట. డైరెక్ట్గా మా హోటల్ రూమ్ ఏదైతే ఉందో దానికి లొకేషన్ పెట్టుకొని అక్కడికి వెళ్ళిపోయాము. వెళ్ళే దారిలో మధ్యలో మనకి గవర్నమెంట్ మ్యూజియం అండ్ ఇంకొన్ని చూడాల్సిన ప్రదేశాలు ఉంటాయి. సో టైం ఉంది కాబట్టి అవన్నీ చూసేయచ్చు. బట్ మేమేమనుకున్నామంటే నెక్స్ట్ డే 4 వచ్చేసి మాకు చాలా స్పెషల్ డే, అదేంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో దానికోసం మేము కొంచెం ఇవాళ రిలాక్స్డ్గా ఉంటే రేపు ఎనర్జెటిక్గా అన్నీ తిరగలము అని చెప్పేసి డైరెక్ట్గా రూమ్కి అయితే వెళ్ళిపోయాము అనమాట. ఇక్కడ ఉన్న నేచర్ని అదంతా ఎంజాయ్ చేస్తూ రూమ్లోనే స్టే చేసాము. అండ్ ఆ రూమ్ టూర్ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలోనే యాడ్ చేస్తాను, ఎందుకంటే ఈ వీడియోలో యాడ్ చేస్తే లెంత్ అనేది ఎక్కువైపోతుంది. అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టయితే చాలా హోటల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో గోఐబీబోలో కానీ మేక్ మై ట్రిప్లో యాప్ ఇలాంటి చాలా ట్రావెల్ యాప్స్ ఉన్నాయి కదా, వాటిలో కనుక మీరు మంచి రేటింగ్ ఉన్నది తీసుకుంటే మీకు బెస్టే దొరుకుతుంది. లేదంటే డైరెక్ట్గా వెళ్ళినా కూడా మీకు దొరుకుతాయి అనమాట. అది ఆఫ్ సీజన్ అయితే, బట్ సీజన్లో అయితే ఖచ్చితంగా ముందే బుక్ చేసుకోవడం బెటర్, మంచి రేటింగ్ ఉన్నవి చూసుకొని. సో మేము వెళ్ళింది వచ్చేసి ఆల్మోస్ట్ ఫిబ్రవరి కాబట్టి మాకు అంతగా రష్ ఏం లేదు. బట్ స్టిల్ మేము ఆన్లైన్లోనే బుక్ చేసాము రూమ్ని. సో ఇది వచ్చేసి మా డే 3 కర్ణాటక ట్రిప్ అండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయినా లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల నేను చేసే వీడియోస్ యొక్క అప్డేట్స్ మీకు ఇమీడియట్గా వచ్చేస్తాయి అన్నమాట.
మరిన్ని మంచి ప్లేసెస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ సుమా విజయ్ సైనింగ్ ఆఫ్. బాయ్.